ఈ చట్ట ప్రకారం గవర్నమెంట్ పరం చేయగలరా? మత సామరస్యం పాటించగలరా? పాదయాత్ర రెడ్డి గారు, మీరు ఫస్ట్ నాకంటే ఒక డౌట్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేయండి. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నేను పరమ హిందువుని. నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకసారి నేను ఒకటి ఏమంటున్నా అంటే, పాదయాత్ర రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేనేం డిఫర్ చేస్తాను, కానీ ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే ఈయన హిందువా కాదా, మరి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు అని ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేస్తూ, తిరుపతిలో ఉన్న ఆదాయాన్ని టార్గెట్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి భూములను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన హిందువా కాదని నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ మీరు హిందువే అయితే మీరు బహుశా నాకు తెలిసి ఇప్పుడు తెచ్చినటువంటి ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి సవరణలను మీరు బహుశా చూడలేదేమో. పూర్తిగా చూస్తే మీకు దాని మీద అన్ని డౌట్లు రావు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళము ఇతర మతస్థుల యొక్క సంబంధించినటువంటి యొక్క ఆ మసీదులను కానీ, లేకపోతే చర్చిలను కానీ, లేకపోతే ఇంకా వగైరా ఏవైనా కూడా అక్రమంగా లాక్కోవాలని ఎన్నడూ కూడా మేము చూడలేదు, చూడము. అన్ని ధర్మాలను, అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ గవర్నమెంట్. చెప్పండి. తర్వాత మీరు హిందువా ముస్లిమా అన్నారు. మీకు నా గురించి తెలియదేమో. మీరు వినండి, మీరు వన్ సైడ్ గా మాట్లాడారు. ఇప్పుడు నేనున్నా అండి, నేను హిందూ అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా. తప్పేమండి? తప్పేమన్నా ఉందా? మాట్లాడిస్తే కదా. నేను హిందూ నేను హిందువే కాబట్టి గర్వంగా చెప్పుకుంటాను. మీరు ఒక సైడ్ మాట్లాడుతున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చి అడిగిన, వేరే మేడం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనిస్తారా? నేను ఏమంటున్నా అంటే, మేడం ఇప్పుడు చెప్పనిస్తారా లేదా? చెప్పండి. చెప్పనిచ్చేదాకా మీరు నా పేరే వెంకటేశ్వర రెడ్డి, అర్థమైందా? ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి నామమే నా నామం. నేను నా సొంత డొనేషన్స్ తోటి 4 దేవాలయాలు కట్టించాను. ఒక దేవాలయంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. మరి మీకు తెలుసా నిత్యం అన్నదానం జరుగుతుంది? అసలు మీకు హిందూ ధర్మం ఏం చేస్తుందో మీకు తెలుసా? మీకు తెలిసే మాట్లాడుతున్నారా? తెలిసే సపోర్ట్ చేస్తున్నారా? ఈ రోజు మేడం మీరు మాట్లాడతారు. ఇప్పుడు అధికారం ఉంది, అధికారం ఉంది. ఆ అధికారం తోటి మైనార్టీలను కావచ్చు, బలహీనులు కావచ్చు, బలవంతంగా మాట్లాడనీయకుండా చేయడం కోసమే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా హరించడం, ఆస్తులు లాక్కోవడం అంటే నాకైతే ఒక నీతి, ఎదుటి వాళ్ళకైతే మైనార్టీలకైతే ఒక నీతి. వెంకటేశ్వర రెడ్డి గారు అడిగిన ఒక క్వశ్చన్ కి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన తర్వాత మాట్లాడాల్సింది మరి మాట్లాడండి. ఆయన ఏమంటున్నారు, సరే మీరు ఈ వక్ఫ్ బిల్లు ద్వారా ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది తర్వాత విషయం. నిజంగానే మీకు దీంట్లో సదుద్దేశమే ఉంటే అన్ని మతాలకు కూడా, అన్ని ట్రస్టులకు కూడా ఇదే వర్తించాలి కదా. ఒక మతానికి ఒకలాగా, ఇంకో మతానికి ఇంకోలాగా ఎందుకు చేస్తున్నారు అని. మేడం ఇప్పుడు మనము దీన్ని లోతైనటువంటి చర్చలకు పోయి చూడాలి. మీద మాట్లాడితే మనకు అర్థం కాదు. వక్ఫ్ ఈ 75 ఏళ్లలో జరిగింది ఇదే. ఈరోజు కొంతమంది కబంధ హస్తాలలో ఈరోజు లక్షలాది ఎకరాలు ఉంది, వాళ్ళ సొంతం కోసం వాడుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ సొంతం కోసం దాని మీద మనం చర్చ పెట్టాలి. మైనార్టీలలో ఉన్నటువంటి నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని సహించలేము అని చెప్పేసి ఈరోజు దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భము, చారిత్రాత్మకమైనటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి సందర్భము. ఈరోజు అంటే మీరు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారంటే అర్థం ఏంది? అంటే మీరు ఆ మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి కొద్ది మంది చేతుల్లోనే లక్షలాది ఎకరాలు ఉండాలని మీరు అనుకుంటున్నారా? వాళ్ళే బాగుపడాలని మీరు అనుకుంటున్నారా? ఇతర మైనారిటీలలో ఉన్నటువంటి పేదలకు వెల్ఫేర్ జరగకూడదా? వాళ్ళు బాగుపడకూడదా? అయితే వాట్ అబౌట్ టీటీడీ? అదే ఆయన అడుగుతారు. మీరు ఇందాక కూడా అడిగారు. అవునండి, వేద పాఠశాలలు ఎన్ని కట్టిరు? దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయం ఎన్ని కడుతున్నారు? వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని జరుగుతున్నాయి అక్కడ?
చూడండి కదా అక్కడ ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతున్నాయో, పాఠశాలలు ఎన్ని కట్టిర్రో, హిందూ దేవాలయాల కోసం దేశవ్యాప్తంగా ఎక్కడ దేవాలయాలు కట్టినా ట్రస్ట్ బోర్డు ఇస్తా ఉంది. మొన్నటికి మొన్న టీటీడీ చైర్మన్ గారు ప్రకటించారు, ఈ కొడంగల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టబోతున్నాం మేము మా సొంత నిధులతో అని చెప్పేసి. ఎక్కడ పోయినా కడుతున్నారు కదా. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా చేస్తున్నటువంటి అక్రమాలు బయటికి వస్తున్నటువంటి సందర్భాల్లో కొంతమందికి నొప్పి కలగవచ్చు. బహుశా కొంతమందికి ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది కాబట్టి ఈ సంస్కరణ బిల్లు తీసుకురావడం వల్ల కొంతమందికి నొప్పి జరుగుతుండొచ్చు. ఈరోజు ఒక విషయం చెప్పాల్సుకున్నా మేడం, అల్లా పేరుతో కొంతమంది గల్లాలు నింపుకుంటున్నారు. అల్లా పేరుతో కొంతమంది గల్లాలు నింపుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు సంస్కరణల బిల్లు తీసుకొచ్చినాం కదా. మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యానికి గురవుతారు మేడం. ఈరోజు ఇందులో ఒక 3-4 సెక్షన్లు ఉన్నాయి. అంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టంలో సెక్షన్ 3A ఏం చెప్తుందంటే, ఈ వక్ఫ్ బోర్డులో ఫలానా భూమి కానీ ఫలానా స్థిరాస్తి కానీ ఈ వక్ఫ్ కిందికి వస్తుందా అని నోటి మాట ద్వారా చెప్పినా, లేదంటే వాళ్ళు ఒక రాతపూర్వకంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా అది ఆటోమేటిక్గా వాళ్ళ కిందికి పోతుంది. అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కోర్టుకు కూడా పోవడానికి అవకాశం లేదు, కొట్లాడడానికి అవకాశం లేదు. తర్వాత సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే స్థిరాస్తి వక్ఫ్ బోర్డు కిందికి పోతుందని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇది వక్ఫ్ బోర్డుదా లేకపోతే ప్రైవేట్ వ్యక్తిదా, హిందువుదా, ముస్లిందా, వేరే వాళ్ళదా అని తేల్చేది కూడా మళ్ళీ ఫైనల్గా వక్ఫ్ బోర్డే, కోర్టుల పరిధిలోకి రాదు. సెక్షన్ 108 ఏం చెప్తుందంటే, వక్ఫ్ బోర్డులో అప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు 1947లో చాలా మంది ఇండియా నుంచి పాకిస్తాన్కు పోయారు మేడం. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళు ఓవరాల్గా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి వందలాది లక్షలాది ఎకరాలను ఈరోజు ఆ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చిర్రు. 108 ఏం చెప్తుందంటే, సెక్షన్ 108A ప్రకారం వక్ఫ్ బోర్డు నిర్ణయాధికారాన్ని ఏ కోర్టులో కూడా మనం కేసు వేయడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. ఇంతటి ఘోరమైనటువంటి విషయాల పట్ల, ఇంత అక్రమాల పట్ల, ఇన్ని అన్యాయాల పట్ల ఈరోజు సంస్కరణ బిల్లు తీసుకొస్తే దాన్ని కూడా మీరు ప్రశ్నించి ఇది సరిగ్గా లేదు, ఇది కొంతమందికి జేబులు నింపుకోవడానికి అని అంటే దీన్ని మరి చర్చకు పెట్టాలన్నా వద్దా? ఈరోజు దేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి మేడం. 32 వక్ఫ్ బోర్డులలో ఈరోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన దాంట్లో కూడా సున్నీలు, షియాలు అని చెప్పేసి మతాలలో వర్గాలు ఉన్నాయి కదా. మరి 32 వక్ఫ్ బోర్డులలో 30 ఏమో సున్నీలకు ఉంటాయి, 2 మాత్రమే షియాలకు ఉంటాయి మేడం. దీన్ని బట్టే మీరు అన్యాయమా న్యాయం ఎక్కడ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎవరి కబంధ హస్తాలలో ఈరోజు ఈ బోర్డులు పనిచేస్తూ ఉన్నాయి, అర్థం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తా. ఈరోజు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని 7 గ్రామాలను వీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ విడుదల చేసి ఇవి వక్ఫ్ బోర్డు కిందకి వచ్చినాయని చెప్తారు. దాన్ని అడగడానికి లేదు. 1500 సంవత్సరాల హిందూ దేవాలయాలు అన్నీ కూడా వక్ఫ్ బోర్డు కిందకి వస్తాయని వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు, దాన్ని అడగడానికి లేదు. హర్యానాలోని యమునాలో గురుద్వారా భూమిని ఈరోజు నోటిఫై చేసి వక్ఫ్ బోర్డు కిందకి తీసుకొచ్చారు. గుజరాత్లోని సూరత్ భవనం మేడం, సూరత్లో మున్సిపల్ భవనం అని ఉంటుంది, దాన్ని కూడా వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇటీవల కాలంలో ఏదైతే శివుడి పేరిట జ్ఞానవాపి ఆలయం చర్చలోకి వచ్చిందో దాన్ని కూడా ఈ వక్ఫ్ బోర్డు పరిధిలోకి తేవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కాదు రీసెంట్గా బ్రహ్మాండంగా ఈరోజు 45 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే కుంభమేళా ఉందో ఈ కుంభమేళా ప్రాంతం అంతా కూడా ఈరోజు వక్ఫ్ బోర్డు కిందికి వస్తుందని ఈరోజు వాళ్ళు ఆ చట్టం కిందికి వస్తుందని చెప్పేసి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతటి అన్యాయాలకు, ఇంతటి ఘోరాలకు ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఇన్ని లక్షలాది ఎకరాలను వక్ఫ్ బోర్డు కిందికి తేవాలని చూస్తుంటే, అన్యాక్రాంతం చేయాలని చూస్తూ కూర్చోవాలా, మాట్లాడొద్దా, దీని గురించి ఆలోచన చేయొద్దా? నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మీరు వేరే ఏదేదో చెప్తున్నారు. చెప్పండి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు బిల్లులో చేసిన సవరణలు అన్ని ట్రస్ట్ బోర్డులకి, అన్ని మతాలకు సంబంధించిన సవరణలాగా ఉంటాయా? చెప్పనివ్వండి సార్. అన్ని సవరణలాగా ఉంటాయా? నా ప్రశ్న అన్న కంప్లీట్ కానివ్వండి, తర్వాత మీ సమాధానం మీరే చెప్తారు. కానీ అన్ని ట్రస్ట్ బోర్డులకి, అన్ని మతాలకు సంబంధించిన సవరణ బిల్లా ఇది, లేక కేవలం మైనార్టీలకు సంబంధించిన వర్క్ బోర్డుకి మాత్రమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయా? దానికి సూటిగా సమాధానం చెప్పండి. అంతేగాని వర్క్ బోర్డ్ లో ఈ కథ చాలా చెప్పొచ్చు, మనకున్న టైం అంతా కథ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న అదే ఇప్పుడు
మాట్లాడుతూ ఇన్ని ఉంటే సంవత్సరాల పాటు జరిగిన దైవం అన్యాయాన్ని చెప్తే పేరుతోటి కథ అనిపిస్తుంది కొంతమందికి. దైవం ఇన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి అన్యాక్రాంతాలు చెప్తే కొంతమంది కథ అనిపించవచ్చు. ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి కబ్జాలను, ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన అక్రమాలను చెప్తే ఈ రోజు బయటికి తీసుకొస్తే, సంస్కరణల పేరిట బయటికి తీసుకొస్తే కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కొంతమందికి నొప్పి కూడా కలగొచ్చు, నొప్పి కూడా కలగొచ్చు. కానీ 100% సంస్కరణ బిల్లు వచ్చి తీరుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటట్టయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రావు గారు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు అన్ని మతాలలో కూడా ఇది పాటిస్తారని చెప్పేసి కొండకు కోతికి ముడిపెడితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఆయన ప్రశ్న ఉంది. ఎందుకంటే ఇక్కడ హిందువులకు సంబంధించిన ఎండోమెంట్ కానీ ఏ దేవస్థానం కానీ ఏ యొక్క హిందువుల భూమి కానీ హిందూయేతరుల భూమి కానీ ఆక్రమించుకున్న దాఖలాలు తరతరాల నుంచి ఎక్కడ లేవు భారతదేశంలో కానీ ఇంకెక్కడ కానీ. ఒకవేళ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఒకవేళ ఏదన్నా అధికారుల యొక్క తప్పిదంతో అనుకుందాం, ఎవరైనా భూమి ఆ యొక్క దేవస్థానం కింది పరిధిలో వచ్చిందని చెప్పేసి అట్లా నోటీస్కి వస్తే వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఆ యొక్క దేవస్థానం యొక్క పాలక మండలి పైన కేసు నమోదు చేసి వాళ్ళతో కొట్లాడే మేము అన్నది ఈ చట్టం అందరికి వర్తిస్తలేదు. అది ఒక్కటి చెప్పండి చాలు. కొన్ని పాయింట్లు అందులో అడ్వాంటేజ్ ఉన్న పాయింట్లు కొన్ని తీసుకొని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఓవరాల్ గా ఇంత అవసరం ఏముంది దీనికి జరుగుతున్న